గుండెపోటు వచ్చిన వారికి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ప్రక్రియ చేసి ప్రాణాలు కాపాడొచ్చని గాంధీ మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేట్ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జనహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా సిపిఆర్ శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులకు వైద్య విద్యార్థులతో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుండెపోటు వచ్చిన సమయంలో హృదయం నుంచి మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుందని, ఆ సమయంలో ఛాతీపై మర్దన చేసి ఒత్తిడి తీసుకొస్తే మెదడుకు రక్త ప్రసరణ జరిగి వారి ప్రాణాలను కాపాడొచ్చని సూచించారు. సిపిఆర్ చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వెంటనే అత్యవసర విభాగానికి సమాచారం అందించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో సైతం దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కొలాప్స్ అయినప్పుడు హార్ట్ స్టాప్ కావడం కానీ లేదంటే ఫాస్ట్గా బీట్ అవుతూ ఎఫెక్టివ్గా బ్లడ్ని పంప్ చేయని పరిస్థితి అవుతుంది. ఆ పడిపోయిన సందర్భంలో ఒకవేళ మనం ఏమి చేయనట్టయితే అని చెప్పంటే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపల మనిషి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆ మనిషిని కాపాడాలని చెప్పాలంటే ఏదైతే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అని చెప్పంటే ఛాతీ మీద మర్దన, మన చేతి యొక్క మడమ భాగాన్ని ఛాతీ యొక్క మర్దన పెట్టేసేసి ఛాతీ ఎముక మీద పెట్టి 5 సెంటీమీటర్లకు తగ్గకుండా అడల్ట్స్ అయినట్టయితే, అదే చిల్డ్రన్స్ అయినట్టయితే 5 సెంటీమీటర్ల దాకా ప్రెస్ చేస్తూ, ఇన్ఫెంట్స్ అయితేనేమో 4 సెంటీమీటర్స్ దాకా ప్రెస్ చేస్తూ నిమిషానికి 100 నుంచి 120 మధ్యన ప్రెస్ చేసినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఎస్టాబ్లిష్ అయ్యి మనిషిని బ్రెయిన్ సర్క్యులేషన్ అవుతుంటుంది. ఒకవేళ హాస్పిటల్కి రీచ్ అయినట్టయితే ఆయనని హాస్పిటల్లో డాక్టర్స్ ఫర్దర్గా ఇంటర్వెన్షన్ ఏమన్నా ఉన్నట్టయితే చేసి అనేది సేవ్ చేయడానికి వీలవుతుంది. ఈ సడన్ కార్డియక్ అరెస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. అయితే అకస్మాత్తుగా ఎవరికైనా సడన్ కార్డియక్ అరెస్ట్ జరిగితే ఆ సమయాన వ్యక్తిని కుప్పకూలిన వ్యక్తిని శాస్త్రీయంగా సిపిఆర్ ప్రక్రియతోటి మనం బ్రతికించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడ్డది. ఈ సిపిఆర్ ప్రక్రియ గురించి, గుండె జబ్బుల గురించి మన దగ్గర అవగాహన కనీసం 1% ప్రజానీకానికి కూడా లేదు. కాబట్టి మన దేశంలో ఇప్పుడిప్పుడు ఈ కార్డియక్ అరెస్ట్ వల్ల జరిగే మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రతి వారు కూడా ఈ సిపిఆర్ ప్రక్రియ గురించి, గుండె జబ్బుల గురించి అవగాహన తెలుసుకోవడం చాలా ముఖ్యం.